విద్యార్థులని మనం ఏ విధంగా తీర్చిదిద్దాలనే కార్యక్రమాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి స్కూల్ ఏజ్ నుంచి కూడాను సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్. సైన్స్ అంటే ప్రతి దగ్గర సైన్స్. ఇప్పుడు నేను మాట్లాడేది మీకు వినపడుతుందంటే శబ్దధ్వని వినపడుతుంది, అంటే ఇది ఒక సైన్స్. ఈ టెక్నాలజీ ద్వారా ప్రతి ఒక్కటి జరుగుతుంది. కాబట్టి స్టెమ్ అనేటువంటి యాక్టివిటీస్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, ఈ కోర్ బేసిక్లో ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వారు R&Dకి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకి మనం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, అంటే మనకు మామూలుగా చూసినట్టయితే ఇది వరకు ఓన్లీ ఇంటర్మీడియట్ నుంచి లేదా డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ మాత్రం ప్రాక్టికల్ స్టార్ట్ అయ్యేవి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కానివ్వండి, స్టెమ్స్ ల్యాబ్స్ కానివ్వండి, సైన్స్ మ్యూజియంస్ కానివ్వండి, సైన్స్ సెంటర్స్ కానివ్వండి, ఇలా రకరకాలుగా పిల్లలకు పెట్టి వాటిని ఎక్స్పోజ్ చేసి అవి ఎలా వర్క్ అవుతాయి ఏంటి, సో దాని యొక్క ఉపయోగం ఏంటి, కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, డైనమిక్ ఎనర్జీ ఏంటి, లేదా మన నిత్యం వాడేటువంటి బ్యాటరీలో ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ వాడుతున్నారు మనకేంటి, ఇవన్నీ కూడా మనకి సైన్స్ సెంటర్తో సైన్స్ సిటీ అందరికీ పంచుకోవడం జరుగుతుంది. అంటే వారికి నాలెడ్జ్ని షేర్ చేస్తున్నారు.